నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దశరథుని మరణవార్తను భరతుడు రాముడికి తెలుపుట, రాముడు విలపించుట, పిండోదకములను సమర్పించుట అనే విషయాల గురించి తెలుసుకుందాం. భరతుడు శ్రీరాముడితో, అన్నా, నిన్ను సేవించుటయే నాకు పరమధర్మము. నీ సేవకు దూరమైనప్పుడు నాకు ఇక ఇతర రాజధర్మాలతో పని ఏమిటి? రామ, రాజకుమారుల్లో పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు అవ్వడు. ఇదియే మన వంశంలో వస్తున్న స్థిరమైన ధర్మము. కావున నువ్వు అయోధ్యకు వచ్చి రాజ్యాధికారమును స్వీకరించు. అన్నా, నువ్వు అరణ్యములకు చేరిన తరువాత మన తండ్రి గారు స్వర్గస్థులైనారు. సీతాదేవి, లక్ష్మణుడు నీతో అరణ్యములకు బయలుదేరగానే దశరథుడు దుఃఖం తట్టుకోనలేక మరణించెను. రామ, మన తండ్రి గారికి తిలోదకములు సమర్పించుము. ప్రియమైన పుత్రుడు తిలోదకములు సమర్పిస్తే పితృదేవతలకు అక్షయ పుణ్యం లభిస్తుంది అని మన పెద్దలు చెప్పుదురు అని భరతుడు రాముడికి చెప్పెను. తండ్రి మరణవార్త విన్న రాముడు నిశ్చేష్టుడయ్యను. తీవ్రమైన దుఃఖంతో కన్నీరు పెట్టుచు భరతునితో ఈ విధంగా చెప్పెను. సోదరా, తండ్రిగారు మరణించిన తరువాత ఇక అయోధ్యలో నేను ఏమి చెయ్యగలను? నా ఎడబాటు వల్ల తండ్రిగారు మరణించెను. ఆయన అంతిమ దర్శనమునకు గాని అతని అంత్యక్రియలు చేయటానికి గాని నేను నోచుకోలేదు. నేను దురదృష్టవంతుణ్ణి. ఓ భరత, శత్రుఘ్నుడితో కూడి తండ్రిగారికి సమస్తమైన అంత్య సంస్కారాలు జరిపి పితృరుణం తీర్చుకుంటివి. నిజంగా నీవు ధన్యాత్ముడవు. నా వనవాస దీక్ష ముగిసిన తర్వాత కూడా అయోధ్యకు రావడానికి నా మనస్సు అంగీకరించదు అని బాధపడెను. పిమ్మట రాముడు సీతాదేవితో, సీత, నిన్ను ఎంతో ఆదరించే నీ మామగారు మరణించిరి అని చెప్పి, లక్ష్మణ, మనం తండ్రి లేని వారమైనాము అని చెప్తూ దుఃఖించెను. సోదరులందరూ శ్రీరాముణ్ణి ఓదార్చి, అన్నా, నాన్నగారికి జలతర్పణములు ఆచరింపుము అని పలికిరి. తీవ్రంగా దుఃఖిస్తున్న సీతాదేవిని, లక్ష్మణుణ్ణి రాముడు ఓదార్చి, ఓ లక్ష్మణ, రేగుపండ్లతో కలిపిన గారపిండిని తీసుకుని రమ్ము. వస్త్రమును ఉత్తరీయమును సిద్ధం చెయ్యు. మన తండ్రిగారికి జలతర్పణములు సమర్పించడానికి వెళ్దాము అని చెప్పి దుఃఖించెను. అప్పుడు సుమంతుడు వారిని ఓదార్చి పవిత్రమైన మందాకిని నది తీరమునకు తీసుకొని వెళ్ళెను. రాముడక్కడ పుణ్యస్నానాలు ఆచరించి, తండ్రి, ఈ జలమును నీకు తృప్తిని కలిగించుగాక అని స్మరించి మహారాజుకు జలతర్పణములు సమర్పించిరి. తర్వాత ఒడ్డునకు చేరి శ్రీరాముడు తన తమ్ముళ్లతో కూడి తండ్రికి పిండప్రదానమును చేసెను. ఓ మహారాజా, నిత్యము మేము స్వీకరించే ఆహారమే నీకు ఇప్పుడు సమర్పిస్తున్నాము. దీనిని మీరు స్వీకరించండి అని ప్రార్థించి పర్ణశాలకు చేరెను. అక్కడ తన తమ్ముళ్ళు, భార్య సీతాదేవితో కలిసి తండ్రిని తలుచుకొని దుఃఖించెను. అప్పుడు వారి రోదనధ్వనులను విని సైనికులు భయపడి, భరతుడు శ్రీరాముణ్ణి కలిసి ఉంటాడు, రాముడు తన తండ్రి మరణవార్తను విని ఉంటాడు అని తలుచుకొని వారు రాముడు ఉన్న ఆశ్రమమునకు చేరిరి. అక్కడ వారు రాముణ్ణి దర్శించిరి. రాముడు ఎంతో ప్రేమతో తన దగ్గరికి వచ్చిన ప్రజలను ఓరడించి అక్కున చేర్చుకొని వారిని గౌరవించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.